హాయ్ అండి, లక్ష్మీ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు భోగి కదా, భోగి స్పెషల్ పొంగల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. గ్లాస్ బియ్యం తీసుకొని అందులో 2 గ్లాసుల వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అన్నం ఉడుకుతుండగా పొంగల్కి కావాల్సిన పదార్థాలు తీసుకోవాలి. దానికి కావాల్సినవి జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, నెయ్యి, 1 కప్పు నెయ్యి, 1 గడ్డ బెల్లము, పాలు, కాచిన పాలు. ఇలా రైస్ని బాగా ఉడికేలాగా తిప్పుకుంటూ ఉండాలి. అలా సగం ఉడికించుకున్న అన్నంలో మనం కాచుకున్న పాలని పోసుకోవాలి. తర్వాత ఆ అన్నం మరియు పాలని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత బాగా ఉడికాక అందులో మనం తురుముకున్న బెల్లం తురుముని వేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం కరిగేదాకా. స్టవ్ మీద బాండీ తీసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కాగిన తర్వాత అందులో ఇలాచి, కిస్మిస్ అండ్ జీడిపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి, బాగా వేయించుకోవాలి. బాగా ఉడికిన పొంగల్లో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, వేడి పొంగలి రెడీ అయిపోయింది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.